ఉల్లి రేటు ఘాటెక్కింది. రోజు రోజుకు ధర పెరిగి కొండెక్కి కూర్చుంటోంది. వర్షాలతో పంటలు దెబ్బతినటం, ఎగుమతులు పెరగడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆనియన్ షార్టేజ్ నెలకొంది. దీంతో బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కిలో 60కి చేరింది ఉల్లి రేటు. నిజానికి ప్రతి ఏడాది సెప్టెంబర్లో ఉల్లి రేటు పెరుగుతూ ఉంటుంది. వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో దిగుబడి తగ్గి డిమాండ్ పెరుగుతుంది. కానీ ఈసారి ఉల్లి ఘాటు నెల రోజుల ముందుగానే మొదలైంది. ఏపీలో అత్యధికంగా ఉల్లి పండించే కర్నూలు జిల్లాలో దిగుబడి తగ్గింది. క్వింటాల్కు మార్కెట్లో 2,500 నుంచి 3,500 వరకు పలుకుతోంది. కర్నూలు జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లో ఏటా 87,500 ఎకరాల్లో రైతులు ఉల్లి సాగు చేస్తుండగా 5.25 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో కేవలం 20,382 ఎకరాల్లోనే ఉల్లి సాగు చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో దిగుబడి మరింత తగ్గే అవకాశం ఉంది. దీంతో ఉల్లి రేటు మరింత పెరగటం ఖాయమని అంచనా వేస్తున్నారు. అలాగే ఉల్లి పంటకు కేరాఫ్గా ఉన్న వచ్చే మహారాష్ట్రలో అధిక వర్షాలు రైతులను ముంచాయి. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు 18 జిల్లాల్లో 50% పంట నష్టం వాటిల్లింది. ఇది రాబోయే రోజుల్లో ఉల్లి ధరపై భారీగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ ఏడాది మే నెలలో క్వింటాల్ ఉల్లి ధర కనిష్టంగా 316 రూపాయలకు పడిపోయింది. గరిష్టంగా 1,617 రూపాయలు పలికింది. ప్రస్తుతం ఆ ధర 3,700కు పెరిగింది. మార్కెట్లో నిల్వలు తగ్గిపోతుండటంతో సెప్టెంబర్లో ఉల్లి ధర క్వింటాల్కు 4,500 నుంచి 5,000 వరకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలులో పండే ఉల్లిని హైదరాబాద్, చెన్నై సహా దక్షిణాది రాష్ట్రాల్లో విక్రయిస్తారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిలో అధిక భాగం ఎగుమతి అవుతోంది. ఇది కూడా మార్కెట్లో ధరలపై ప్రభావం చూపుతోంది. ప్రతి ఏటా ఓ సీజన్లో ఉల్లి రేటు పెరుగుతుందని వ్యాపారులకు తెలుసు. దీంతో ముందస్తుగానే స్టోర్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తుంటారు. కేంద్రం కూడా ఉల్లి రేటు పెరిగినప్పుడే ఎగుమతులు, స్టోరేజ్పై ఆంక్షలు విధించి చేతులు దులుపుకుంటోంది. ధరల నియంత్రణ కోసం ముందస్తుగా మేలుకుంటే ఉల్లి రేటుతో పాటు ఇతర నిత్యావసరాల ధరలకు కళ్ళెం వేయచ్చని నిపుణులు అంటున్నారు.